రాజకీయాలంటే ప్రజాసేవ కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేసే ఒక వ్యవస్థగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ప్రజల ఓట్లతో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటిల్లో తెర మీదకి రావడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు? గతంలో రాజకీయం అంటే ఒక నిబద్ధతతో, నీతితో, నిజాయితీతో ముందుకెళ్ళేది. కానీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు, పాలిటిక్స్ మనం చూసినట్లయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఒక్కొక్కసారి ఒక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయానికి సంబంధమే లేదు. ఇది ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య జరిగినటువంటి కార్యక్రమం. దీన్ని రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇది ఒక పురుషునికి ఒక స్త్రీకి మధ్య జరిగినటువంటి కార్యక్రమంగా భావించాల. ఇట్లాంటివన్నీ ఎట్లుంటాయంటే, దొరికితే దొంగ, దొరక్కుంటే దొర అనే ఒక సామెత ఉంది. ఈ యొక్క రాసలీలలో కనుక్కుంటే వ్యభిచారం, బలాత్కారం, రేపు, కనుక్కోకుంటే శృంగారం. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య శారీరక కలయిక జరిగింది వాస్తవం. చివరి కలయికేమో పెన్ కెమెరా, అది ఆవిడ ప్లాన్ ప్రకారంగా జరిగింది. చివరి కలయిక అనేది పెన్ కెమెరా తీసుకుని ఆవిడ ప్లాన్ ప్రకారంగా జరిగింది. ముందు కలయికలు ఏ విధంగా జరిగాయి, ఎన్నిసార్లు జరిగాయి అనేది, అది బెదిరింపులతో జరిగాయా లేకుంటే ఇష్టపూర్వకంగా జరిగాయా, ఇది విచారంలో తేలాల. పార్టీ పరంగా ఒక ఎమ్మెల్యే కాబట్టి అతన్ని పార్టీ సస్పెండ్ చేసింది, అది పార్టీ పరమైన యాక్షన్. ఇంకా మిగతాది లీగల్ యాక్షన్. ఆవిడ కేసు పెడితే ఆ విచారంలో అది గతంలో ముందు జరిగిన శారీరక కలయికలు, ఇది అతని బెదిరింపుల ద్వారా జరిగినాయా లేకుంటే డబ్బు కోసం జరిగినాయా లేకుంటే ఇష్టానుపూర్వకంగా జరిగాయా అనేది విచారణలో తెలుస్తుంది. కాబట్టి ఫర్దర్ చర్చ అనవసరం అభిప్రాయం. తులసిరెడ్డి గారు తనే స్వయంగా మీడియా ముఖంగా తను చెప్తున్న అంశం ఏంటంటే, ఇప్పటికి నన్ను 3 సార్లు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి నన్ను లొంగ తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను ఆయన కోసం, ఆయన గెలుపు కోసం చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి కూడా నేను ప్రచారంలో పాల్గొన్నాను, ఆయన వెంబడి నేను ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నా ఫోన్ నెంబర్ ఆయన తీసుకున్నారు. తీసుకున్న దగ్గర నుంచి నా మీద ఇలాంటి దౌర్జన్యాలకు, బ్లాక్మెయిల్ కి పాల్పడుతూ ఉన్నారు. ఏదో మాట్లాడాలని చెప్పి నన్ను హోటల్ రూమ్ కి పిలిపించి నన్ను బలత్కరించారంటూ కూడా ఆమె మీడియా ముఖంగా ఇన్నిసార్లు జరిగింది, ఇక మీదట నేను తట్టుకోలేకనే పెన్ కెమెరా పెట్టి మా భర్త సహకారంతో ఆయనకి చెప్పి నేను ఇలా చేశానంటూ చెప్తున్నారు. దీని మీద ఎంక్వైరీ వేయాలి. భర్తకు తెలిసినాక పొందసం ఫోన్ చేస్తున్నాడు అని భర్తకు తెలిసిన తర్వాత ఫోన్ కొట్టాడు, ఆఖరికి డైవర్స్ దాకా పోయినామని చెప్పేసి ఆవిడ చెప్తుంది కదా. వచ్చేసి అంటే భర్తకు తెలియకున్నప్పుడు వచ్చేసి, భర్తకు తెలియకుంటే ఏమని అర్థము? భర్తకు తెలిసినాక ఒక టైపు, భర్తకు తెలియకుండా ఒక టైపు. కాబట్టి ఇది నేను చెప్తున్నాను, పార్టీ పరంగా సస్పెండ్ చేశారు. ఇంకా మిగతా లీగల్ యాక్షన్, ఆవిడ కేసు పెడితే విచారణలో తేలుతుంది. ఇంతకంటే ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మనకు ఓన్లీ కామన్ సెన్స్ చెప్పాల్సిన పరిస్థితి, ఇంతకంటే లోతుగా చర్చించి మనము వాళ్ళనో వీళ్ళనో వాళ్ళ మీద నేపము, ఇది వచ్చేసి నేరం నాది కాదు ఆకలిదినో సినిమా ఎన్టీఆర్. దాంట్లో మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పని అయినా, మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేనివాడు ఎవరో చూపండి అని చెప్పేసి రామారావు గారు పాపం లేనివాడు ముందు రాయవేమని అంటాడు. ఆ విధంగా ఇది ఇంకా ఊరికి వాళ్ళు జరిగిందేమో కానీ మనము దీన్ని వచ్చేసి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, శారీరక కలయిక జరిగింది వాస్తవం, అది వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. లాస్ట్ కలయిక మాత్రము అది ఆవిడ పెన్ కెమెరా తీసుకుపోయి చేసింది. ముందు కలయికలు ఇష్టాపూర్వకంగా జరిగినాయా, బెదిరింపులతో జరిగాయనేది విచారణలో తేలాల. ఇది నా అసెస్మెంట్. ఓకే తులసిరెడ్డి గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. రఫీ గారు ఒక పక్క నారా చంద్ర, నమస్కారం అండి రఫీ గారు.